పేజీ నెంబర్ 40 తెలుగు సెకండ్ క్లాస్ 6th లెసన్ అల్లో నేరడల్లి. కింది పదాల్లో గీత గీసిన అక్షరానికి అదే అక్షరం వత్తు చేర్చి చదవండి. చెట్టు, పిల్లి, పొట్టేలు, పుట్ట, బల్లి. కింది అక్షరాలు కలుపుతూ పదాలు చదవండి, రాయండి. పిట్ట, పుట్ట, అట్ట, గిట్ట, బల్ల, చెల్ల, పిల్ల, పుల్ల. రొట్టె, పెట్టె, కట్టె, ముట్టె, చెల్లి, తల్లి, బల్లి, నల్లి. కింది వాక్యాలు గబగబా చదవండి. చెట్టు మీద పాల పిట్ట, చెట్టు కింద పాము పుట్ట, గట్టు మీద రావి చెట్టు, గట్టు కింద రేగు చెట్టు, గోడ మీద బల్లి పిల్ల, బల్ల కింద పిల్లి పిల్ల. కింది పదాలు వాక్యాలలో ఎక్కడ ఉండాలో చూసి రాయండి. అనిత గింజలు చల్లింది, గిరిజ పూలదండ అల్లింది, మంగ రేణుకకు బొట్టు పెట్టింది, పాము ఎలుకను పట్టింది. కింది పదాలు చదవండి, వాటి వరుసను సరిచేసి వాక్యాలు రాయండి. పల్లవి పట్టు చీర కట్టింది, మల్లెపూలు తెల్లగా ఉంటాయి, చింతకాయ పుల్లగా ఉంటుంది, కోడిపిల్ల పైకి ఎగరలేదు. టా అండ్ లావతుతోటి పదాలు రాయాలి. కట్ట, అట్ట, పుట్ట, తట్ట, పిల్లి, బల్లి, చెల్లి, నల్లి, అట్టు, పట్టు, చెట్టు, బొట్టు, పల్లె, మల్లె, గిల్లె, పల్లె. కింది బొమ్మలకు పేర్లు రాయండి, వాటితో వాక్యాలు చెప్పండి, రాయండి. పొట్టేలు, పుట్ట, జల్లెడ, బల్లి, కట్టెలు, ఇల్లు, పొట్టేలు కొమ్ములు వంకర, పుట్టలో పాము ఉన్నది, జల్లెడతో పిండి జల్లించాలి, బల్లి గోడ మీద పాకుతుంది, కట్టెలు మోపులో ఉన్నాయి, ఇల్లు ఎంతో అందంగా ఉంది. చెట్టుకు సంబంధించిన పదాలు రాయండి. చెట్టు పండ్లు, ఆకులు, కాయలు, కొమ్మలు, పూలు, వేర్లు, పిందె, పూత. కింది బొమ్మను చూడండి, దాని గురించి రాయండి. ఇది ఒక తోట, తోటలో పూల మొక్కలను నాటుతున్నారు, మొక్కలకు నీళ్లు పోస్తున్నారు, చెట్టుపై పక్షులు ఉన్నాయి, సీతాకోక చిలుక పువ్వుపై వాలింది, తోటలో రకరకాల పూల మొక్కలు ఉన్నాయి.